Jockey presents. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. త్రిదళారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబీవం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచలం సేనదానేన ఏకబీవం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇద్దరు ఒకటేనా కాదా? చిచి కాదులే, ఈ ముగ్గురు ఒకరై ఉండర్లే. ఓ గర్భవతిని అనవసరంగా అనుమానించాను. అనుమానించడం కరెక్ట్ కాదు, నన్ను క్షమించు బాబా. గుడి టైం అయిపోయినట్టుంది, ఇక బిచాన ఎత్తేస్తే మేలు. చాలే, ఇవాళ కలెక్షన్ బాగానే వచ్చింది. రేపటి నుంచి గెటప్ చేంజ్. ఏంది మామూ, ఈరోజు ముందు కార్యక్రమం ముందుగానే మొదలు పెట్టినట్టు. ఆహా, రే మామా, ఏ అమ్మాయి గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? ఇంతలా తిరుగుతున్న ఒక్క అమ్మాయి కూడా పడలేదన్న టెన్షన్లో. సారీ మామా, ఏమనుకోకు. రే మామా, ఇదే నాకేం కొత్త కాదులేరా. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? నీ సారీ వెనక్కి తీసుకొని నాకు 90 పోయిరా. నరాలు గుంజేస్తున్నాయి మామా, ఒక పెగ్గు పోయిరా. సుస్వాగతం సినిమాలో దేవాయని కోసం పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు తిరిగాడు. నేను ఎంతమంది దేవాయనుల కోసం ఎన్ని సంవత్సరాలు తిరిగినా ఒకరితో కూడా పడట్లేదు మామ. ఏం మామ నాలో వీక్నెస్. చెప్తా మామా, ఇంకా 90 పోయి మామా చెప్తాను. 90 కాదు మామ, ఫుల్ బాటిల్ మొత్తం తాగేయి. కానీ నాకు కరెక్ట్ సమాధానం చెప్పు మామ. మామా, నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్తా, కానీ నువ్వు ఫీల్ కాకూడదు మరి, సరేనా? సరే సరే మావా.
నీ కళ్ళల్లో ప్రేమ ఎక్కడ కనిపించొచ్చింది? పొరలన్నీ కామంతో నిండిపోయి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మావా, దానికి నన్నేం చేయమంటావు? ఏ అమ్మాయి నీ కళ్ళని చూసినా భయపడి అట్నుంచి అటే పారిపోద్దురా, అది నీ వీక్నెస్. అయినా అంత పవర్ నా కళలు ఉందటామా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటామా? ఏముంది మామ, చేసేది ఏం లేదు. అమ్మాయిల చుట్టూ జులైలా తిరగడం మానేస్తే సరే. సరే సరేలే మావా, నీతులు బాగానే చెప్తావు నువ్వు. తాగు, ముందు మందు తాగు మావా. అరే మందు అయిపోయింది. నాకు కూడా టైం అయిపోయింది మామ, వస్తా. ఇక అమ్మాయి జోలికి వెళ్ళడం మానే మామ. సమస్యలే, తగ్గేదేలే. ఏదో ఒక రోజు ఏదో ఒక అందమైన అమ్మాయి గుండె తలుపులు ఈ సుబ్బుకాడు కోసం తెరుచుకుంటాయి మావా, తెరుచుకుంటాయి. పో మావా పో. గజలక్ష్మి, ఎంత ముద్దొస్తున్నావో. ఈ రోజు నుంచి నీ అందమే నీ ఆనంద జీవితానికి పెట్టుబడి. అరే మంచి ఫ్రెండ్ లాంటి ఫేస్బుక్ పెట్టుకొని అమ్మాయిల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాను ఏంటి నేను? సరేలే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రే మావా, ఇక చూడు, నా ప్రేమ పొలంలో మొలకలు రాబోతున్నాయి. మా ప్రేమదేవత, నన్ను కరుణించి ఈ ప్రేమ పిచ్చోడికి ఓ అందమైన అమ్మాయిని ప్రియురాలుగా కనెక్ట్ చేయమ్మా. చేస్తావు కదూ? ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఛా, ఈ పిల్ల ఎవరో ముద్దుగా బొద్దుగా ఉందే. ఒకసారి హాయ్ మెసేజ్ పెడదాం, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. హాయ్. సూపర్. ఈ హ్యాపీలో కొట్టాల్సిందే. ఇన్నాళ్ళ నా జీవితానికి ఒక బకరాగాడు దొరికాడు. వాడి కాడ ఎంత ఉంటే అంత గుంజేసి నా లైఫ్ సెట్ చేసుకోవాలి. హలో. హలో రే మావా, మనం కలుసుకుంటామే ఫ్యామిలీ డాబా, అక్కడ కూర్చోనరా. నువ్వెక్కడున్నా సరే 5 minutes ఇక్కడ ఉండాలి, ఓకేనా? అరే రే రే, ఒక్క నిమిషం. వస్తూ వైన్స్లో వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని థమ్స్అప్లో కలుపుకొని తీసుకొచ్చాయి, ఓకేనా? సరే మామ, వచ్చేస్తున్నాను. ఓకేరా, రా వచ్చే. ఏంది మామ, ఈరోజు లొకేషన్ చేంజ్ చేసావు, ఏంది కథ? కథేం లేదు మామ, నేను చాలా కాలంగా కంటున్న కళ ఈరోజు నెరవేరింది. ఏంట్రా ఆ కళ? ఏముంది మామ, నేను ఒక అమ్మాయిని నిరోధించా.
ఎవర్రా అమాయకురాలు? ఫోటో చూపిస్తే నేను కూడా చూసి తరిస్తాను కదా. ఎందుకు మావ తొందర? టైం రాని చూపిస్తా, ముందు ఎంజాయ్ చేయి. రే మావా, వీడు ముగ్గులో దించిన అమ్మాయి ఎవరు? ఫోను ఇక్కడే ఉంది, తీసి చూస్తాను. ఈ అడుక్కునే అమ్మాయినా వీళ్ళలో చేసింది? వీడికి అసలు విషయం చెప్తే వీడి సంతోషం ఏడ దూరం అవుద్దో. అలాగని మా ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు. ఇప్పుడు ఎలా? ఏంటి మావ ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ, ఏం లేదు. సరే మావ, వెళ్దామా? సరే పద. బాయ్ రా. బాయ్ మామ. హలో, ఎక్కడున్నారండి గజలక్ష్మి గారు? ఇక్కడే పార్క్లో వెయిట్ చేస్తున్నా నీకోసం. అవునా? నువ్వు అక్కడే ఉండు, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళో వాలిపోతా. ఓకే బాయ్. ఓకే బాయ్. వీడు ఎంతసేపటికి వస్తాడో ఏంటో. సరే, కాసేపు అలా వెళ్దాం. రోజులు గడిపే కొద్దీ లాభం లేదు. ఎలాగైనా సరే నేను అనుకున్న పని జరిగిపోవాల్సిందే. హలో, హాయ్ సుబ్బు, రూమ్ లోనే ఉన్నావా? లేదు డార్లింగ్. ఇక్కడే మనం రోజు కలుసుకునే పార్కులో ఉన్నా. అవునా? సరే, నేను వస్తున్నా. ఓకే సుబ్బు. వస్తున్నాడు, ఇక యాక్టింగ్ మొదలెట్టాలి. ఏమైంది డార్లింగ్? ఎప్పుడు సంతోషంగా ఉండదానివి, ఈరోజు డల్గా ఉన్నా. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. ఏంటో సుబ్బు, ఒకప్పుడు నా కష్టం బాధ నీతో పంచుకొని తీర్చుకొని చెప్పాలన్నంత ధైర్యం నాకున్నా ఇప్పుడు చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేంటి, నేనేదో నీకేమీ కానట్టు అంతలా బాధపడుతున్నావు?
నీ సమస్య నా సమస్య కాదంటావా? నువ్వు అలా బాధలో ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను అనుకుంటున్నావు? నేను వచ్చాక కూడా నువ్వు ఇంకా ఇలా ఉంటే నా గుండె ముక్కలైపోతుంది. ఏదో మంచి ఎమోషనల్గా ఉన్నాను. ఇదే కరెక్ట్ సమయం. చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. చెప్పు పెద్దలక్ష్మి, ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు. ఏం లేదు సుబ్బు, మా అమ్మకు గుండెపోటు వచ్చిందంట. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందంట. దానికి 10 లక్షల రూపాయలు అప్లై అవుతాయి సుబ్బు. 10 lakhs? సరే, నువ్వు ఏడవద్దు డార్లింగ్. ఇప్పుడు అమ్మ బతకాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే డబ్బులు కావాలి, అంతే కదా? సరే, ఇక్కడే ఉండు. ఇదిగో, దీంట్లో 10 లక్షలు ఉన్నాయి, తీసుకో. డబ్బంతా నాకు ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు జీవితాంతం నా పక్కనుంటే నాకు అదే చాలు. అబ్బా, నా సుబ్బుది ఎంత గొప్ప మనసు. బాయ్ సుబ్బు. బాయ్. బాయ్. సారీ రామ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. చాటింగ్లో పరిచయమైంది, చీటింగ్ చేసిందిరా. చీటింగ్ చేసింది. ఆ బండది నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసిందిరా. అది ప్రేమ కాదురా, పక్కా కమర్షియల్ రా. ప్రేమ ప్రేమ అనుకున్నాను రా. నా ఆస్తి పాస్తి మొత్తం నాకిచ్చేసిందిరా అమ్మావ, నాకిచ్చేసింది. బొద్దుగా ఉండిందిరా. నన్ను ఏదేదో చేద్దాం అనుకున్నాను రా. కనీసం ముద్దు కూడా పెట్టలేకుండా ఆస్తి పాస్తులన్నీ పుస్తకం పోయా. ఏమైంది నాయనా? ఏముంది స్వామి, అంతా ఫేస్బుక్ మాయ.